ప్రభుత్వం మెడికల్ కాలేజీలు రన్ చేయడం అనేది ఒక ఫూలిష్నెస్. మన దేశంలో ధర్మాసుపత్రి అంటాం మనం. అవునండి. ధర్మాసుపత్రులు 70 సంవత్సరాల తర్వాత కూడా ఎంత అధ్వానంగా ఉన్నాయో మనకు తెలుసు. 1 కిలోమీటర్ నుంచి చెప్పొచ్చా వచ్చే స్మెల్ బట్టి ఇక్కడ దగ్గరలో మెడికల్ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టినా కూడా దాంట్లో అక్కడ సర్వీసెస్ లేవు. అసలు క్లీన్లీనెస్, హైజీన్, ముఖ్యంగా హాస్పిటల్ కావాల్సింది హైజీన్ అదే ఉండదు. శానిటేషన్ ఉండదు, ట్రీట్మెంట్ ఉండదు, ఓవర్ క్రౌడ్. ఒక్కొక్క ఓపీకి ఒక్కొక్క డాక్టర్ని రోజుకి 500 మంది 600 మంది వచ్చి క్యూలో నిలబడతారు. డాక్టర్ ఏం చేస్తాడు? ఏం చేయలేడు. సో పెద్ద హాస్పిటల్స్ లో కూడా ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు లాంటి హాస్పిటల్స్ లో కూడా అన్ని స్పెషాలిటీస్ కి డాక్టర్లు ఉండరు. చాలా పోస్టులు ఖాళీగా ఉంటాయి, అవి ఫిలప్ చేయరు. మీకు ఎవరైనా కార్డియాలజిస్ట్ ఉన్నాడు అంటే అక్కడ సూపరింటెండెంట్ కానీ సరిగా లేకపోతే కార్డియాలజిస్ట్ని పోయి పోస్ట్ మార్టం చేయమంటాడు. ఇది నేను పర్సనల్ గా చూశాను. నేను కార్డియాలజిస్ట్ని పోయి పోస్ట్ మార్టం చేయమంటే కార్డియాలజిస్ట్ రిజైన్ చేసిన వెళ్ళిపోతాడు, సెలవు పెట్టని వెళ్ళిపోతాడు. సో డాక్టర్స్ వాళ్ళ వృత్తి నైపుణ్యాన్ని ఎట్లా వాడుకోవాలనేది ప్రభుత్వానికి తెలియదు, అది కంట్రోల్ కూడా చేయలేదు. సో ఇది ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు నడవడమే ఉత్తమమైన విషయం.